అతడిప్పటివాడా? వేల వేల సంవత్సరాల క్రిందటి మర్రి చెట్టు లాంటివాడు. ఎక్కడెక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి తన కొమ్మలపై వాలిన పక్షులతో, చిట్టి చిలుకలతో వేదాలు వల్లి వేయించగలిగినవాడు. ఇతిహాసాల సారం వంట పట్టించినవాడు. అమ్మను మరిపించిన ఆశ్రమమై ఎందరికాశ్రయం ఇచ్చాడో, బోధివృక్షమై ఎందరికి జ్ఞానం ప్రసాదించాడో, అతడింకా సమూహాల మధ్య ప్రవాహమై సాగిపోతూనే ఉన్నాడు. తన స్పర్శతో మాలిన్యాన్ని కడిగి మనసుల్ని పరిశుభ్రం చేస్తూనే ఉన్నాడు. ఎందరి జ్ఞానదాహం తీర్చాడో, ఎన్నెన్ని తీరాలను విజ్ఞాన క్షేత్రాలుగా మలిచాడో గొప్ప యోధుడతడు. చుట్టూ అలుముకున్న చీకటి రాక్షసులతో పోరాడి గెలుపు వెలుగును వందలాది మందిలో వెలిగించినవాడు. తన భుజాలపై బాధ్యతల భారాన్ని మోస్తూ నిచ్చెనగా మారి ఎందరిని ఉన్నత విద్యా శిఖరాలెక్కించాడో, నిత్య శ్రామికుడై అజ్ఞానం కలుపును ఏరి జ్ఞానసారం అందించి సమాజ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న కృషివలుడు. ఎప్పటికీ అతడు విద్యార్థుల మనసు మందిరంలో నిత్య పూజలు అందుకుంటున్న గురుదేవుడే.